అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం కాశీలోని ద్వాదశాదిత్యుల్లో ఒకరైన మయూఖాదిత్యుడి గురించి తెలుసుకుందామండి. మయూఖములు అంటే సూర్యకిరణాలని అర్థం. ఒకనాడు పూర్వం సూర్యభగవానుడు కాశీకి వచ్చి పంచనదా తీర్థానికి దగ్గరలో, అంటే ఇప్పుడు దాన్ని పంచగంగా ఘాట్ అని అంటారండి, ఈ ఘాటుకు దగ్గరలో ఒక గొప్ప శివలింగాన్ని అలాగే అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి తపస్సు చేయడం మొదలు పెడతాడనమాట. ఈ విధంగా 1,00,000 సంవత్సరాలు శివుని గురించి తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చేయడం వల్ల వచ్చే తపోగ్ని వల్ల, అంటే తన యొక్క వేడి కిరణాల వల్ల ప్రపంచమంతా వేడెక్కి ఉష్ణంతో నిండిపోయిందనమాట, అంతరిక్షం అంతా. సో దీనివల్ల దేవతలందరూ కూడా వారి విమానాల్లో తిరగడం కూడా మానివేసి బ్రహ్మకి మొరపెట్టుకుంటారనమాట, ఎలాగైనా సరే సూర్యుని యొక్క తపస్సుని ఆప్ చేయమని చెప్పి. సో దీనిని గమనించిన మహాదేవుడు సూర్యుని అనుగ్రహించడం కోసం భూమి మీదకి వచ్చి తన ఎదుటి ప్రత్యక్షమై 3 సార్లు సూర్యుని పిలిచినా కూడా తను బాహ్య స్మృతులకు రాలేడనమాట. సో దానివల్ల తన యొక్క చేతి స్పర్శ చేత సూర్య భగవానుడు బాహ్య స్మృతిలోకి వస్తాడనమాట. బాహ్య స్మృతిలోకి వచ్చిన తర్వాత తన ఎదురుగా ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూసి ఆనందంతో భగవంతుణ్ణి 64 నామాలతో కీర్తిస్తాడన్నమాట. ఆ తర్వాత అమ్మవారిని కూడా ఒక స్తోత్రంతో స్తుతిస్తాడు. ఈ స్తోత్రమే ఆ తర్వాత లోకంలో మంగళగౌరి అష్టకంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత సూర్యుని యొక్క తపస్సుకు మెచ్చిన మహాదేవుడు అప్పటి నుంచి తన యొక్క కుడి కన్నుగా ఉండమని చెప్పి, అలాగే ప్రపంచాన్నంతా వీక్షిస్తూ ఉండమని చెప్పి, అలాగే ప్రతి జీవి చేసే తన కర్మలకు సాక్షిగా ఉండమని చెప్పి సూర్యుడిని వరం ఇస్తాడనమాట. ఇదే విషయం గరుడ పురాణంలో కూడా చెప్తున్నారండి. గరుడ పురాణంలో ఒక జీవి తను చేసిన కర్మలకి సాక్షిగా పగలు రాత్రి సూర్యుడు చంద్రుడు భూమి పంచభూతాలు ఇవన్నీ సాక్ష్యాలు చెప్తాయని గరుడ పురాణంలో కూడా ఉందన్నమాట. ఈ మయూఖాదిత్యుని దర్శించుకోవాలంటే మనం పంచగంగా ఘాటుకి పడవ ప్రయాణంలో కానీ లేదంటే ఘాటు వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మంగళగౌరి అనే ఆలయం అనేది చాలా ఫేమస్ టెంపుల్ అండి కాశీలో. ఈ మంగళగౌరి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు మనకు సూర్యుడి ప్రతిష్ఠించిన, ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నటువంటి గవస్థీశ్వరలింగం ఉంటుందండి. ఈ గవస్థీశ్వరలింగానికి ముందు వైపే అమ్మవారు మంగళగౌరిగా దర్శనమిస్తుంది. ఇదే టెంపుల్లో ఒక చిన్న మూలన జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ ఒక చిన్న మూలన ఒక చిన్న మెటల్తో తయారు చేసిన చిన్న మందిరం లాగా ఉంటుంది. ఆ మందిరంలో ఈ సూర్య భగవానుడి ప్రతిమ ఉంటుందన్నమాట. ఇప్పటికీ ఈ సూర్య భగవానుడు చిత్రం ఏంటంటే, ఇక్కడ మీరు ఆ సూర్య భగవానుడిని కానీ స్పర్శిస్తే చల్లగా అనిపిస్తుంది అనమాట, అంటే తేమగా అన్నట్టు అనిపిస్తుంది. అంటే 3 కాలాల్లో కూడా తేమగా ఉంటుందన్నమాట ఆ ప్రతిమ. ఎండాకాలంలో అయినా కూడా తేమగానే ఉంటుంది. మీరు చేతితో స్పర్శించిన తర్వాత మీ చేయికి చల్లటిగా అనిపిస్తుంది అనమాట. ఆ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒక చెమ్మలాగా తయారవుతుంది. కానీ చాలామంది అక్కడ ఉండే స్థానికులు ఏమంటారంటే, ఆ పక్కనే పంచనద ఘాట్ ఉంటుంది. పంచనద ఘాట్ అంటే 5 నదులు వచ్చేసి ఆ ప్లేస్లో కలుస్తాయని చెప్తారనమాట. అందులో ఈ కిరణా నది అనేది ఈ సూర్య భగవాను నుంచే పుట్టి వాటిలో అంటే పంచనదంలో కలుస్తుందని చెప్పి అక్కడ స్థానికులలోనే పంచనద ఘాట్ ఉందండి. పంచనద ఘాట్ అంటే 5 నదులు కలిసే ప్రాంతం. ఆ 5 నదుల్లో ఒకటైన కిరణా నది అనేది ఈ సూర్య భగవాను నుంచే ఉద్భవించి అందులో కలుస్తుందని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు చెప్తారనమాట. వీటిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు ఇవన్నీ కూడా వెళతాయని చెప్పేసి కాశీఖండంలో చెప్పారండి. సో ఈసారి మీరు ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఈ మంగళగౌరి ఆలయంలో ఉన్న మయూఖాదిత్యుని, గవస్థీశ్వరలింగాన్ని, అలాగే మంగళగౌరిని, వీళ్ళందరినీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.